హాయ్ అండి. ఫోర్త్ డే డిజైన్ ఇది నిలువుగా షేడింగ్ చేయటం ఎలానో మీకు చూపిస్తున్నాను అనమాట. ఈ పెటల్కి ఫస్ట్ మనము ఎక్కడ వరకు అంటే అక్కడ వరకు అంటే ఆఫ్ చూపిస్తున్నాలేండి, ముందు మీకు ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు ఆఫ్ వరకు మనం వైట్ని ఇలా మంచిగా ఫస్ట్ క్లాస్లో చూపించాను కదండి, ఎలా స్ప్రెడ్ చేసుకోవాలి ఏంటి అనేది. ఇలా నీట్గా ఒకే లెవెల్లో చక్కగా ఇలా రావాలన్నమాట. ఇలా షేడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇది బ్రష్ వాష్ చేసేసుకొని ఇంకొక కలర్ చూడండి, ఇలా ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇంకొకసారి మనం బ్రష్ కూడా ముంచకూడదు అనమాట. ఇలా ఆఫ్ షేడింగ్ అయిపోతుంది మీకు. మళ్ళీ బ్రష్ని ఇలా చేయాలి. ఇప్పుడు వరకు మీకు నేను ఇచ్చిన షేడింగ్ మంచిగా వచ్చింది కాబట్టి మళ్ళీ చెయ్యక్కర్లేదు. ఇప్పుడు ఇది లైట్గా అసలు మీకు షేడింగ్ అనేది కనబడట్లేదు అనుకోండి, మళ్ళీ ఇదే బ్రష్తో మంచిగా అనమాట నీట్గా ఇలా అనుకుంటూ, ఇప్పుడు చూడండి ఇంకొంచెం తిక్కుగా వస్తుంది అంతే. ఎప్పుడైనా సరే మనం షేడింగ్ ఇచ్చేటప్పుడు ఎటువైపు అయితే డిజైన్కి అటువైపునే ఫస్ట్ దీనికి పైన రెడ్ ఇచ్చాను కదా, ఇటువైపు కూడా దీనికి దీని స్టైల్గా ఇలా మనం గీసుకోవాలన్నమాట. మనం వేసుకుంటుంటే మీకే అలవాటు అవుతుంది డిజైను. ఇప్పుడు మీకు అర్థమైందండి. ఇలా సన్నగా అలా ఇచ్చుకొని వైట్తోని మళ్ళీ సేమ్ ఇలా ఇవ్వడం. ఆ పెటల్ ఎలా ప్రిపేర్ చేసామో సేమ్ ఇదే మెథడ్లో ఈ పెటల్ కూడా కొంచెం బ్రష్లో వాటర్ ఉండడం వల్ల స్ప్రెడ్ అయింది కదా, అలా స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలి. నేనంటే దీన్ని కవర్ చేసుకోగలుగుతాను, మీరు ఒక్కసారి చేసుకోవాలంటే కష్టం. అందుకే మీరు వేస్ట్ క్లాత్ పెట్టుకొని తుడుచుకొని బ్రష్తోని మీరు అప్పుడు ప్రాక్టీస్ అవ్వడానికి బాగుంటుంది. ఫస్ట్ టైమే మీరు అలా అయిపోతుంది అనుకోండి, మీకు ఇబ్బందిగా ఉంటుందన్నమాట. ఈ ఫ్లేవర్ అంతా వేసిన తర్వాత లాస్ట్లో పిక్ పెడతాను. ఇంతేనండి.